హాయ్ అండి, కంగ్రాచులేషన్స్ టు Olga Media for 18 million subscribers. అండ్ కమింగ్ బ్యాక్ టు ఈ ఫిలింకి వచ్చేస్తే కీరవాణి గారితో పాట ఆ పాట ఇందాక కూడా నేను విన్నాను. బేసిక్గా ఒక్కళ్ళే కూర్చుని ఒక సైలెంట్ డార్క్ రూమ్లో మంచిగా పాట లౌడ్ స్పీకర్లో పెట్టుకుని వింటే లిటరల్లీ ఆ పాట అయ్యేలోపు ఆడు కంట్లోంచి నీళ్ళు వస్తాయి. ఇది నాది గ్యారంటీ. ఒక మ్యూజిక్ సెన్స్ ఉన్న వాడికి ఎవరైనా సరే పాట కనెక్ట్ అవుతున్నాడు అంటే కళ్ళంట నీళ్ళు పెట్టుకునే అంత అద్భుతమైన పాట. ప్రెస్ మీట్లో చూసుకుంటే ఒక లైన్ ఉంటుంది, నాకు ఇందాక దాకా గుర్తుపెట్టుకున్నాను లైన్, బట్ ఇప్పుడు నాకు గుర్తులేదన్నమాట. లైక్ ఆ సినాప్సిస్ ఏంటంటే నీ కథ నువ్వే రాసుకోవాలి ఆర్ సంథింగ్. నీ రాత నువ్వే రాసుకుంటూ పదవోయ్ అడుగే. మన చేతిలోనే ఉంది కదా ఎవ్రీథింగ్. వాట్ వి థింక్ వి బికమ్. అదే. సో దట్ లైన్ వాస్ లైక్ బ్యూటిఫుల్ అండ్ ఫ్యాంటాస్టిక్ అన్నమాట. నాకు చాలా చాలా బాగా నచ్చింది. అండ్ ఈ పాట కీరవాణి గారి పాట కూడా మీరే రాశారా? అవునండి. అంటే మీ ఆల్బమ్స్ లో అతి అద్భుతంగా జనాలు కనెక్ట్ అయిన పాటలన్నీ చందే రాశారు. చంద్ర రాస్తాడు మోస్ట్లీ. చూడు ఇస్ రెహమాన్ గారు. అంటే నాకు ఒక అవకాశం వస్తుంది అట్లీస్ట్ చిన్నదో పెద్ద రాయడానికి. మనకి యూజువల్లీ ట్యూన్ లెవెల్ ఇచ్చేప్పుడు అండి హమ్మింగ్ చేసి ఇస్తారు కదా. అవును, హమ్మింగ్ చేసి ఇస్తే వైబ్ తెలియకపోవచ్చు, అంటే ఎలా రాయాలి వైబ్ తెలియకపోవచ్చు. సో ఏంటంటే రఫ్ ట్యూన్ రాసిచ్చేస్తారు, రఫ్ లిరికల్ రాసిచ్చేస్తే ఓకే ఇలా ఉంటుంది. దీన్ని ఏంటంటే ఎందుకు ఇలా నేను రాస్తున్నాను అంటే చిన్న చెప్తానండి. అంటే నాకు 4th క్లాస్ నుంచి రాయటం అలవాటు. 4th స్టాండర్డ్ నుంచి. సో అది అయిపోయిన తర్వాత మ్యూజిక్ తెలియదు, ఏం తెలియదు. బట్ ఐ డోంట్ నో హౌ ఇట్, నాకు ఎలా వచ్చిందో తెలీదు. రాయటం అన్నప్పుడు ర్యాండమ్గా ఏదైనా నేచర్ గురించో ఏది ర్యాండమ్గా అలా రాసుకుంటూ ప్యారడీ సాంగ్స్ అలా నేచర్ గురించి సమ్ గాడ్ అలా రాసుకుంటూ నా బీటెక్ అయిపోయిన తర్వాత నేను మ్యూజిక్ స్టార్ట్ చేయడం నేర్చుకున్నాను. 6 years కర్ణాటిక్ మ్యూజిక్ మంత శ్రీనివాస్ గారు మా గురువు గారు. సో అందుకే నేను కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకున్నాను. తర్వాత ఇంకా అలా మ్యూజిక్ కంపోజిషన్ అనేది చిన్నప్పటి నుంచి ఉంది నాకు. మ్యూజిక్ నేర్చుకోవడం అనేది యాడ్ అయింది. అంటే టెక్నికల్గా ఎలా చేయొచ్చు, ట్యూన్స్ ఎలా చేయొచ్చు, అలా స్టార్ట్ అయింది అనమాట. అయితే ఏంటంటే నాకున్న ఒక ప్లస్ మైనస్ తెలియదు. రాస్తూ అంటే నాకు ట్యూనింగ్ చేసేటప్పుడే ఇప్పుడు ఫ్రేజ్ బై ఫ్రేజ్ లిరిక్ ట్యూన్ ఒకేసారి వెళ్ళిపోతాయి. మీకు ట్యూన్ వితౌట్ అంటే నాకు ఏది లేకుండా సపోజ్ మీరు ఒక సిచ్యువేషన్ ఇస్తే ఊరికే హమ్ చేయడం ఇష్టం ఉండదు అసలు. దానికి ఏదో ఒక పదం పడాలి, పదం పడినప్పుడే దానికి ఒక అర్థం ఉంటుంది. సో దట్స్ వై ఎవ్రీ పదానికి ఒక రంగు ఉంటుందని నేను చెప్తూ ఉంటాను వీళ్ళకి వాళ్ళకి. మీరు ఇప్పుడు మనం తమిళ్ డబ్ సాంగ్స్ ఉంటాయి చూడండి, ఒరిజినల్ ఎప్పుడైనా బాగుంటుంది. తర్వాత సో అండ్ ఇంకొకటి, సారీ టు ఇంటరప్ట్ యూ, ఒరిజినల్స్ బాగుంటాయి బట్ అసలు తమిళ్ ఒరిజినల్ వినలోళ్ళకి కొంతమంది అలా తీసుకుంటే మన పాత సినిమాలు రోజా కావచ్చు, ప్రేమికుల రోజు కావచ్చు, తెలుగు పాటలు చాలా మందికి ఇష్టం. అవి తెలుగు పాటలే అని ఫీల్ అవుతూ ఉంటారు. తెలుగు పాటలు అది కొన్నిసార్లు అలాంటి మ్యాజిక్స్ జరుగుతాయి. బట్ నాకు తెలియదు. ఇప్పుడు ఆ ప్రేమికుడులో చెలి ఆ ప్రియసఖి తెలుగు పాటే ఎంత బాగుందని అనిపిస్తుంది. అందమైన ప్రేమరాని చెయ్యి తగిలితే అసలు అవన్నీ అసలు అక్కడి నుంచి తెచ్చుకున్న పాటలాగా అసలు అనిపించవు. సో అలా ఆ ప్రాసెస్ లోనే రాస్తూ దానికి నాకు ఏంటంటే రెండో ఒకటే పాట అయిపోసరికి నాకు లిరిక్ ఇది రెండో అయిపోతుంది. ఇప్పుడు చరణం, ఇప్పుడు అందాల సందర్భం అంటే సేమ్ ట్యూన్ కాబట్టి నాకు అందుకే టైం పట్టింది. చూసారు మీరు ఇప్పుడు మీకు మనకి ఎక్కడ దొరికింది. నాకు అందులో ఒక ట్యూన్ వచ్చి తనే ననే నానా సస్సరి దట్ వాస్ లైక్ క్యూట్. పాడెను సస్సని సరి జీవన రాగం మనసుని మీటెను సస్సని సగరి అనురాగ తాళం. అలా ఉదయాలే వేడుక చూసిన ప్రతి పూట ఇలాలోని స్వర్గమే ఇల్లే అముననవా. మీరు ఎప్పుడు పాటలు పాడలేదా? పాడాలని మీ వైఫ్ మీద పాడతారా? మా వైఫ్ నేను అంటే నాకు ప్యారడీగా పాడతారా? వీటి పాడతారు చేస్తారు. ఒక పాట కావాలి. వీటి స్టైల్ ఏంటంటే ఒక సాంగ్ వస్తే మనం
వెళ్ళే దారిలో లిరిక్ బాగుంది, ట్యూన్ బాగుంది, లేదంటే music ఇలా చూస్తాం కదా. హిడెన్ థింగ్స్ అన్ని వాడు జీనియస్ అన్నమాట. ఆ పాట ఎలా వచ్చింది, ఆ పాట ఇప్పుడు సపోజ్ ఏ సాంగ్ తీసుకున్నా, ఇప్పుడు తమన్ గారు చేశారు అనుకోండి, అక్కడ ఆ సింధు వాడారు, ఇక్కడ ఇది, ఇవన్నీ అంటే నాకు కూడా తెలియదు కొన్ని, ఫ్రాంక్. సో అలాంటి టెక్నికల్ జీనియస్ అన్నమాట వాడు. టెక్నికల్ గా మంచి నాలెడ్జ్ ఉంది. టెక్నికల్. సో ఇదే మా కాంబినేషన్ అదే అండి. సో టెక్నికల్ ప్లస్ టెక్నిక్ విత్ సోల్, అలా అలా చూసుకోండి. కాదు, ఇందాక ప్రెస్ మీట్ లో కూడా వంశీ ఏంటి ఏదో వాడారు ఏంటి బ్రో అని చెప్పడికి నాకు నవ్వు తిరగదాను అన్నాడు. ఏంటిది? ఓస్టినాటోస్ అని. ఓకే. ఇప్పుడు వాడు బ్రేకప్ గోదావరి దగ్గర వెళ్ళి దూకేయడానికి చూస్తాడు కదా. అవును. మీకు చిన్న వైలిన్ వెనకాతలు అలా రిపిటేటివ్ గా ఉంటుంది. అవును. మీకు పై థీమ్లన్నీ మారుతూ ఉంటాయి కానీ ఆ వైలిన్ మాత్రం కింద అలా దాన్ని ఇట్స్ ఓస్టినాటో అంటారు అన్నమాట దాన్ని. ఓకే. అదేంటంటే టెన్షన్ మెల్లిగా అలా బిల్డ్ అవుతుంది. వాడు అలా దూకి వాటర్ టచ్ అయిన వెంటనే మ్యూజిక్ అయిపోతుంది. ఓన్లీ ఆ ఇంపాక్ట్ థంబ్ పడుతుంది. సో అది డిజైన్ అది బయటకు కనిపించదు, బట్ ఆ ఇంటెన్స్ అర్థమవుతుంది చూసేవాళ్ళు. సబ్ కాన్షియస్ గాను లేకపోతే ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అది వెనకాల ఇది ఓపెన్హైమర్ లో కూడా యూస్ చేస్తారు ఆ టెక్నిక్ ని. ఓకే. మీ వైఫ్ ది రాజమండ్రి కదా, పుష్కర్ ఘాట్ దగ్గరకు వచ్చి రోజ్ మిల్క్ తాగిరా? తాగిరా మరి? తాగిరా? అదే యాక్చువల్ సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. సో ఒక అమ్మాయికి ఉన్న డ్రీమ్ అనమాట, అందులో మన హీరోయిన్ లీలాకు ఉన్న డ్రీమ్ అది. కాకపోతే అక్కడ అమ్మాయి అడుగుతుంది, నేను అడిగాను ఇక్కడ పదేళ్ళు రోజ్ మిల్క్ అని చెప్పేసి. ఎవరు ఎక్కువ గొడవ చేస్తారు మీ ఇద్దరు? ఎవరు ఎక్కువ కోప్పడతారు? నేనే కోప్పడదు అనుకుంటా. ఆవిడ సైలెంట్, చాలా కామా. ఏదైనా తేడా వస్తే నా సైడ్ నుండి రావాలంత. ఆవిడ అర్థం చేసుకుంటుంది. మీరు ఎక్కడ చదువుకున్నారు? మణిపాల్లో చదువుకున్నాను. మణిపాల్లో చదివాను. తర్వాత ఇక్కడ హైదరాబాద్ వచ్చి జాబ్ చేస్తూనే మూవీస్ ఇవన్నీ. అసలు మ్యూజిక్ సైడ్ రావాలని ఎలా అనిపించింది? అంటే జాబ్ చేస్తున్నా అన్నారు కదా ఆల్రెడీ, అంటే ట్రై చేద్దాం వర్కౌట్ అయితేనే ఇందులో ఉందో లేకపోతే లేదా? లైక్ హాబీలా చేస్తాం. ప్రోగ్రామింగ్ కానీ ఇవన్నీ ఒక హాబీ నాకు. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ఆల్బమ్ విన్న తర్వాత ఐ వాంటెడ్ టు గెట్ ఇన్ టు ఇట్, ఆ మ్యూజిక్ సైడ్. సో ఆ ఆల్బమ్ విన్న తర్వాత ఐ వాంటెడ్ ఇది ఏంటి, డ్రమ్స్ అలా చేస్తారు, ఇవన్నీ నేర్చుకోవడం స్టార్ట్ చేసా. అది ప్యాషన్ లాగా చేసేది. తర్వాత వీడు వచ్చిన తర్వాత ఇది వెబ్ సిరీస్ ఇలా చేస్తారు అలా చేస్తారు అని చెప్పాడు. అలా కంటిన్యూ అయింది. ఫస్ట్ ఇద్దరు చేసింది అయితే అదేనా, సోనియా వాళ్ళదేనా? లేదు, నా సాంగ్ ఒకటి ఉండే నా షో, అది రిలీజ్ కాలేదు, బట్ దానికి సార్ పాడారు, సాంగ్ పాడారు. అప్పుడే ఎవరన్నా సింగర్ ఉన్నారా అంటే శ్రీ 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 చందు గారు. మా ఆఫీస్ లోనే ఒక సోషల్ మీడియా ఉంటది అన్నమాట. అక్కడ పెడితే వీళ్ళ అన్నయ్య వీడిని పరిచయం చేశారు. అప్పుడు అలాగా దాని నుండి అలా శ్రీ 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 చందు గారు. ఓకే. మీరు ఎక్కడ చదువుకున్నారు? ఏంటి మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి? నేను బీటెక్ చేశానండి. హైదరాబాద్ వచ్చింది, నేను మ్యూజిక్ చేద్దామని వచ్చాను. సో ఇక్కడికి మ్యూజిక్, నేను ఇంట్లో ఏం చెప్పాలి, హైదరాబాద్ రావాలంటే ఏదో చదువుకోవాలి, నేను మ్యూజిక్ కోసం వెళ్తానంటే కొడుతుంది. ఒక ఆప్షన్ ఆఫ్టర్ +2 మనం ఏం చేయాలి, ఇంకా బీటెక్ నాకు ఆప్షన్ ఉంది. సో వచ్చాను. వచ్చిన తర్వాత ఏంటంటే నా కాలేజ్ అక్కడెక్కడ ఊరు చివరి ఉండేది, ఉప్పల్ దగ్గర. సో నా మ్యూజిక్ క్లాసెస్ అంతా అల్వాల్లో ఉండేవి. చెప్పాను కదా, మంత శ్రీనివాస్ గారి దగ్గర నేర్చుకున్నా, అల్వాల్లో ఇన్స్టిట్యూట్, రాగాలయ ఇన్స్టిట్యూట్ అని. సో ఇక్కడికి రావాలంటే అయ్యేది కాదు మళ్ళీ అప్పుడు. సో 40 minutes జర్నీ. అప్పటికి నేను వచ్చేవాడిని, వీక్లీ ట్వైస్ ఉండేది. సో కొన్ని ఒక 6 months వచ్చిన తర్వాత ఇంకా ఉంటుంది కదా, ఇంకా వర్కౌట్ అవ్వలేదు. సో ఇలా కాదని ఇంకా బీటెక్ అంతా కంప్లీట్ చేసుకుని దాన్ని షిఫ్ట్ అయిపోయాను, అల్వాల్కి షిఫ్ట్ అయిపోయాను. ఓన్లీ ఫర్ మ్యూజిక్. ఎస్. ఇంకా ఇంట్లో జాబ్ చేస్తాను, దీని తర్వాత ఏం చెప్పలేదు, ఇంట్లో కూడా ఒప్పించేసాను, నాకు టైం కావాలి. సో నేను అప్పుడు స్టార్ట్ చేసిన, యాక్చువల్గా వెన్ ఐ వాస్ 21 ఐ స్టార్టెడ్ మ్యూజిక్. సో మ్యూజిక్ స్టార్ట్ చేసి నేర్చుకుంటూ తర్వాత మా సర్స్ పర్మిషన్తో టీచ్ చేయడం స్టార్ట్ చేశా ఒక 3 years తర్వాత. అలా నేర్చుకుంటే చెప్తున్నప్పుడు మనకి ఈజీ కొంచెం ఇంకా పెరుగుతుంది నాలెడ్జ్ అనేది. సో అలా చేస్తూ కంపోజింగ్ నాలెడ్జ్ చిన్నప్పటి నుంచి ఉంది కాబట్టి దెన్ ఇది ఇంకా కొంచెం ప్రాపర్గా కొంచెం సినిమాటిక్ వేలో చేస్తూ అలా. కానీ ఇందాక మాటల్లో మాట్లాడుతూ ఈయన 4th class నుంచి రాయడం మొదలు పెట్టాను కదా, మీ ఫ్రెండ్స్ ఎవరు, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ అవర్ లవర్స్ కానీ ఇంప్రెస్ చేయడానికి మిమ్మల్ని లెటర్లు రాయమని కానీ రాయరా? పాటలేనా డైరెక్ట్ గా? పాటలు అంటే అది అడిగారా పోనీ ఎవరన్నా? పాటలు, పోయిటరీ
అడిగారా? ఇప్పుడు మీరు అడుగుతున్నా కూడా నా మైండ్ లో నెక్స్ట్ నేను ఆ 5 సూపర్, నిమిషాలు- మీ డెడికేషన్ నాకు 5 నచ్చింది. నిమిషాల తర్వాత పాడే పాట అదే, ఏంటి? మీ అది వీళ్ళ dedication- ప్రమోషన్ కి ఎలా తీసుకెళ్తుందని అని ఆలోచిస్తున్నాను. మీ డెడికేషన్ నాకు బాగా నచ్చింది. సో ఎవరు అడగలేదా ఇలా కవిత్వాలు రాయి అని కానీ అలా కానీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరు? నేను ఎవరికి చెప్పలేదు నేను రాస్తానని, అది మ్యాటర్. మాలోనే ఉండేది. Hi, hello, this is Inaya Sultana. for completing 18 million in subscribers.